జీవనన్న ఇసాపల్లి గ్రామానికి ఆశీర్వాద సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జీవనన్న గారికి మన ఇసాపల్లి గ్రామ ప్రజల తరపున, నాయకుల తరపున, అందరి తరపున ధన్యవాదాలు. అన్న మీరు అన్న మీ గెలిచినాక మా విలేజ్కి ఎన్నో పనులు చేసుకున్నామన్నా. మా గ్రామ పంచాయతీకి ఫండ్స్ ఇచ్చిర్రు. ఆ ఫండ్స్ ద్వారా డ్రైన్లు కట్టుకున్నాము, సీసీ రోడ్లు చేసుకున్నాము. అదేవిధంగా ప్రతి నెల పెన్షన్లు పంచుకుంటున్నాం. మన కేసీఆర్ సార్ ఇచ్చినటువంటి పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, బీడీ పెన్షన్లు, అన్ని పెన్షన్లు పంచుకుంటామన్నా. అదేవిధంగా మా కుల సంఘాలకు ప్రతి సంఘానికి అడిగిన వెంటనే దానికి మంజూరు చేసిరన్నా. అవి పనులు చాలు చేసేటున్నాయి. ఎలక్షన్ కారణంగా పనులు చాలు కాలేవన్నా. అవి సుగా చాలు చేసుకుంటాం. కొన్ని సమస్యలైనా ఈ మనం నిలబడ్డ రోడ్డు మీ ముందట ఉంచడమన్నా. ఈ బస్టాండ్ నుంచి మాది నక్కన్న ఇంటి వరకు మనకు డాంబర్ రోడ్ శాంక్షన్ ఇచ్చి నన్ను అడగంగానే ఇది త్వరలో ఎలక్షన్ కన్నా ముందే రోడ్డు చాలా అవుతుంది, కంప్లీట్ చేసుకుంటాం. అదేవిధంగా కొన్ని పనులు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయన్న. మీరు మళ్ళా గెలగానే మంత్రి అవుతారన్న. మంత్రి కాగానే మా విలేజ్ని గుర్తింపు మా పనులన్నీ అందేయాలన్నా. మా విలేజ్ అందరికీ అనుకూలంగా ఉండే ఒక ఉందన్న. గుడి దగ్గర ఎకరంన్నర ల్యాండ్ ఉందన్న. అందులో మాకు కళ్యాణ మండపం కట్టుకుంటే మా ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరికీ ఉపయోగపడతా అన్న. దానికి మీరు మాకు 50 లక్షల వరకు ఇవ్వాలన్నా. అది మేము కంప్లీట్ చేసుకుంటాం. దాన్ని ఆ పనులు ఇవ్వాలన్నా. ఈ కుల సంఘాలు సుఖ ఇచ్చిరు వర్కులు అన్నీ కంప్లీట్ చేసుకుంటామన్నా. అందరూ మీ సై మద్దతు ఉంటే అందరం మెజార్టీతో గెలిపించి మళ్ళీ నేను అసెంబ్లీకి పంపుతామన్నా. ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన ఎంపీటీసీ మహేష్ గారిని మాట్లాడుతుంది. ఎంత ఈ ర్యాలీకి వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జీవనన్నని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించి మన మినిస్టర్ని చేసి అసెంబ్లీకి పంపుదామని చెప్పేసి కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. జీవనన్న నాయకత్వం, జీవనన్న నాయకత్వం. పిఎస్ఎస్ వైస్ చైర్మన్ మాజీ ఈరోజు మనకు జీవనన్న మరోసారి అంటే 2 సార్లు మనం గెలిపించాం. ఈరోజు ఇసాపల్లి గ్రామానికి ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మీ గ్రామానికి విచ్చేసేటువంటి నాకు ఇంత పెద్ద ఎత్తున మంగళ హారతులతో, బోనాలతో సాయంత్రం 5 గంటల నుంచి నా కోసం డప్పుల వాయిద్యాలతో, డీజే సౌండ్తో, యువకుల కేరింతలతో ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, యువకులకు, కుల సంఘాల సభ్యులకు, వీడీసీ సభ్యులకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. కోటపాటి నరసింహారావుని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా ఈరోజు మరి నాకు చాలా సంతోషమైంది. తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషమైందో మళ్ళీ ఈరోజు ఇసాపల్లి గ్రామంలో మా అక్క చెల్లెల ముఖాలలో నవ్వుల ముఖాలతో చూస్తే అంతకు పదంతలు సంతోషమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక పైనటువంటి సర్పంచ్ రాజు గారికి, ఎంపీటీసీ మహేష్ గారికి,
గారికి, రాజు గారికి, ఇసపల్లి గ్రామ కార్యకర్తలకు, అదేవిధంగా జగడం నర్సయ్య గారికి, గొల్ల సంతోష్ గారికి, రాజగౌడ్ గారికి, శ్రీధర్ గారికి, సట్లపల్లి పుణ్యం గారికి, ఒక్క మాటలో చెప్పాలంటే ఎర్రన్న గారికి, ఉన్న ఊరంతా నా చుట్టాలే ఇసపల్లిలంతా కాదా? వారందరికి కూడా చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఇదే అంబేద్కర్ చౌరస్తాలో 2014లో మనం మాట్లాడుకున్నాం. ఆ రోజు మీ ఊరికి నేను వచ్చినప్పుడు మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు. అట్లాంటిది నన్ను 2014లో 15,000 మెజార్టీ, 2018లో 30,000 మెజార్టీతో గెలిపించిన గొప్ప గ్రామం నా దేవుళ్ళు, నా ఇస్సాపల్లి గ్రామస్తులు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఈ గ్రామానికి వస్తున్నా ఆలూరు బైపాస్ రోడ్ దాటి, గగ్గుపల్లి దాటి, ఆలూరు బైపాస్ రోడ్ దాటి కొద్దిగా ముందరికి వచ్చిన. ముందరికి రాగానే నాకు తెడ్డు ప్రదీప్ తెలుసా? తెడ్డు ప్రదీప్ యాడున్నాడు? వికలాంగుడు కాదా? ఎక్కడున్నాడు? వికలాంగుడు తెడ్డు ప్రదీప్, వారితో పాటు 34 మంది వికలాంగులు నా కారు కాడికి వచ్చిర్రు. అన్న ఆడిపోతున్నదే అన్నాడు. అంటే నేనన్నా ఇస్సపల్లి గ్రామానికి పోతున్నా, నా అక్క చెల్లెల్ని ఆశీర్వదించమని అడగడానికి వెళ్తున్నా, కడుపులో తలకాయ పెట్టడానికి వెళ్తా ఉన్నా, చేసిన పనులు చెప్పడానికి పోతా ఉన్నా, బగ్గా ఉన్నాయి, తెచ్చిన నిధులు చెప్పడానికి పోతున్నా, రానలు ఉంటే వారితో మాట్లాడడానికి పోతున్నా, ఇంకెవరైనా ఒకరిద్దరు కయ్యం పెట్టుకుంటే కయ్యం పెట్టుకొని కూడా పోతున్నా అని చెప్పి. అంటే ఈ వికలాంగుల అన్న మేము 34 మంది వికలాంగులు ఉన్నాం ఈ గ్రామంలో. మా కన్న తల్లిదండ్రులు మాకు 4,000 రూపాయలు ఇస్తలేరు కానీ మా పెద్ద బాబు కేసీఆర్ మా 34 మందికి నెలకు 4,016 రూపాయలు ఇస్తా ఉన్నాడు. అందుకోసమే మేమంతా సార్ కేస్తాం, కారు కేస్తాం, కేసీఆర్ కేస్తాం. మేమే కాకుండా ఈ నియోజకవర్గంలో 6,000 మంది వికలాంగులు ఉన్నారు. వారందరూ మంచికి 20 ఓట్లయితే నీకు 1,20,000 ఓట్లు పడతాయి. మరి దాంతో నువ్వు 60,000 మెజారిటీతో గెలుస్తావని చెప్పి తెడ్డు ప్రదీప్ అన్నాడు. కానీ 34 మందికి వస్తుంది. వాస్తవమేనా? 34 మంది వికలాంగులకు పింఛన్లు ఈ గ్రామంలో వస్తుంది. వాస్తవమేనా? గిట్టు చెప్తలేరు. వాస్తవమేనా? వాళ్ళ పేర్లు నేను చదువుతా, వాళ్ళు సప్పుడు చెప్తలేరు. కొద్దిగా జరుగుతుంది, నాకు మసలు వస్తలేదు. కీళ్ళకి నా పేర్లు చెప్తా. చెప్పనా? చెప్పకపోతే ఏమిచ్చిన జీవన్ రెడ్డి అంటాడు ఒకడు, కొత్త పిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టు సంక్రాంతి పండుగ గంగిరెద్దులు వచ్చినాడు ఒకడు అతడు. చూసిర్రా? వాడు గుట్టలు ఏదేదో చెప్తా ఉన్నాడు. వాడి ముఖం ఎప్పుడైనా మీరు చూసిర్రా? వాడు మన ఊరికి ఎప్పుడైనా వచ్చిందా? ముసలైనాక వచ్చిండు. ఆడికి 60 ఏళ్ళు ఉంది, ఇలా వచ్చిండు. 30 ఏళ్ళు ఎటు మరి పింఛనా? పింఛన్ ఇస్తాను ఇక నెక్స్ట్ ఓడిపోగానే పింఛన్ వేస్తాయి కదా, అంతేనా? ఈ గ్రామంలో 34 మంది వికలాంగులు ఉన్నారు. ముత్తెమ్మ, కట్కూరు, అంజమ్మ, కొండ, ఎల్లమ్మ, లెక్కలపల్లి, భూమమ్మ, లెక్కలపల్లి, భాగ్య, లోదారం, రాజేశ్వర్, గుండెం, ఎల్లప్ప, తమల, చిన్న పోషెట్టి, వైష్ణవి, గుండెం, ముత్తెప్ప, చంపాల, కృష్ణవేణి, కుజెట్టి, అమృత, చుక్కల, శ్రీనివాస్, ఆరచిందు, హరిదాస్, చౌకు, సుదర్శన్, పట్టెపు, సారేజ, గూడెం, పుష్పలత, రంగుల, బోరమ్మ, దేగం, రత్నమాల, వన్నెల దాస్, అఫ్జల్ షేక్, సమీనా బేగం, హర్ష కుమార్, పట్టెపు ప్రదీప్, తెడ్డు, గంగరాం, కొర్వా, శిరీష, బొమ్మల, పోషెట్టి, ఉమ్మెడ, సాగర్, చెంపల, నర్సయ్య, కర్ణి, వసంతరెడ్డి, నల్ల, జహీర బేగం, గౌతమ్, గుండమ్మలేం, పోషన్న, పోషాని, కొర్వా, దేవేందర్ రెడ్డి, గడ్డం, పెద్ద ముత్తెన్న, నునుగూరు. వీళ్ళందరూ వికలాంగులేనా? మీ ఇంటి పక్కన ఉన్నది వాస్తవం కాదా? వీళ్ళందరికీ 4,000 ఇచ్చింది వాస్తవం కాదా? మరి బీజేపీ ఏమైనా ఇచ్చిందా? కాంగ్రెస్ ఏమైనా ఇచ్చిందా? ఈ వికలాంగులకు ఇస్తున్నది ఎవరు? ఒక్క మన గ్రామంలోనే 34 మందికి నెలకు 4,016 రూపాయల చొప్పున దగ్గర 1,50,000 వికలాంగులకు ఇస్తున్నారు. వాస్తవం కాదా? అదే కాకుండా ఈ యొక్క గ్రామంలోనే ఇస్సపల్లి గ్రామంలో 716 మందికి కానీ నెలకు 14,83,000
లక్షలు. మరి ఏమిచ్చిన జీవన్ రెడ్డి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత పింఛన్లు రాలేవా? ఇంతకు ముందు 200 పింఛన్లు లేకుండేనా? చారణ కోడికి బారణ మసన కాలేదా? ఈ నుంచి ఆర్మూర్ పోతే ఆర్మూర్ నుంచి ఈడికత్తే పొంగ పొంగ ఆటో కిరాయి రాంగరంగ ఆటో కిరాయి ఆకు ఒక్క పొడి పీడి కట్ట కొనుక్కుంటే పైసలు అయిపోలేవా? అట్లాంటిది ఈ రోజు మన ఇసపెల్లి కోడళ్ళు మామల మధ్య సంబంధాలు మంచిగా కాలేవా? అత్తమ్మా బాగున్నావా అని అంటలేరా కోడలి పిల్లలు? మామయ్య గోళీ వేసుకున్నావా అని అంటలేరా? ఈ సంబంధం బంధం పెరగడానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కారణం కాదా? ఇది వాస్తవం కాదా? మరి ఇచ్చిన వాళ్ళేమో ఇంట్లున్నారు, రానోళ్ళేమో గిడున్నారు కయ్యమడానికి. ఇచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు, రానోళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు ఎవరైనా కానీ మీకు పింఛన్లు రాకపోయింటే డిసెంబర్ 9వ తారీఖు తర్వాత సౌభాగ్యలక్ష్మి కింద ప్రతి మహిళకు 3000 రూపాయలు పింఛన్లు ఇచ్చే బాధ్యత నాది అంటున్నా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముసలిళ్ళ పింఛన్లు, వృద్ధుల పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, బీడీ కార్మికుల పింఛన్లు ఎంత అవుతాయి? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు ఎంత? అరే 2016 రాబాయి నా 16 రూపాయలు ముంచుతారు రా. ఇప్పుడు ఎంత వస్తున్నాయి? 2016 మళ్ళా గెలిచినాక ఎంత ఇస్తాం? మంచిగా చెప్పుర్రా మీ కడుపుసల్లా. ఎంత? 5000 రూపాయలు ఇస్తాం. మంచిదేనా? ఇదే కాకుండా ఈ గ్రామంలో దాదాపుగా పెన్షన్లు 13.5 కోట్లు వచ్చినాయి. మంచిదేనా? అదే కాకుండా రైతు బీమా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. భార్య చచ్చిపోతే భర్తను ఎవరైనా పట్టించుకున్నాడా? భర్త చనిపోతే భార్య పిల్లలు ఎవరైనా పట్టించుకున్నాడా? అట్లాంటిది ఈ గ్రామంలో 10 మంది చనిపోతే వారింటికి 48 గంటల్లో 5 లక్షల రైతు బీమా ఇచ్చింది ఈ ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? గాడి నారాయణ, అడుగుల లింగన్న, చంపాల రాములు, సల్లగడిగే సాయన్న ఇంట్లో చనిపోతే 48 గంటల్లో 5 లక్షలు ఇచ్చింది. వాస్తవం కాదా? గాడి చిన్నయ్య, బండి గంగారం, మచ్చర్ల పెద్ద భోజన్న, బద్దం గంగారం, ఉమ్మడ గణపతి, గాడి ఎర్రన్న ఇంట్లో చనిపోతే అలా భార్య పిల్లలు ఆగం కాకుండా, పిల్లల చదువులు బంద్ కాకుండా, అప్పులోలకు ఇబ్బంది కాకుండా మనం పోయి 5 లక్షలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈ నిన్న మొన్న వచ్చిన కొత్త పిచ్చగాడు ఎవరికన్నా ఇచ్చిండా? ఎప్పుడన్నా మన ఇంటికి వచ్చిండా? నువ్వు ఏమిస్తావో చెప్పురా నాయన అంటే పొద్దున్న లేచి నుంచి నన్ను తిడుతుండు. ఇసపిల్లలకు నువ్వు ఏమిస్తావు? ఏం చేస్తావు? నీ ప్రభుత్వం ఏమిస్తుంది? నీకుందా ప్రభుత్వం? దుడ్డు దుకాణం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే నడుతుందా? అదే కాకుండా మీరంతా తావుకాళ్ళలో ఉన్నప్పుడు, మీరు పరేషన్లో ఉన్నప్పుడు, మోకాళ్ళ చిప్పలు ఆపరేషన్లు అయినప్పుడు, మీరు తావుకాళ్ళలో ఇబ్బంది పడుతున్నప్పుడే మిమ్మల్ని మాట్లాడి వచ్చింది నేను కాదా? ఈ ఒక్క గ్రామంలోనే 109 మంది కుటుంబాల్లో 39 లక్షల రూపాయలు మీరు తావుకాళ్ళలో ఇప్పించింది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? ఎవరైనా గీడు వేరోడు ఇచ్చిండా? గాడిచ్చిండా? గాడికి మీ ముఖం తెలుసా? మీ ముఖం వాడికి తెలుసా? ఆలూరు బైపాస్ రోడ్ లేనప్పుడు ఇసపెల్లి ఊరు తెలుసా? ఆలూరు బైపాస్ రోడ్ కాడ డ్రైవర్ను దించేసి వీని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నబెట్టి ఈ వీడీసీ సభ్యులు, గుడి సభ్యులు కార్ల వాడి వెనుక కూర్చోవడం, కూర్చొని ఇసపెల్లికి తోలుకపోరా అని చెప్పు. తోలుకొస్తాడా? ఇసపెల్లి రోడ్డు తెలుసా? ఇసపెల్లి టు అంకాపూర్ రోడ్డు తెలుసా? లాడన ఆశ్రమం డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? ఆలేరు బైపాస్ రోడ్డు వేయించింది ఎవరు? సిద్ధుల గుట్టకు ఘాట్ రోడ్డు వేయించింది ఎవరు? ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరు? మన ఊర్లో గుడికి షటర్లు కట్టించింది ఎవరు? దీనికి డాంబర్ రోడ్డుకు 10 లక్షలు మంజూరు చేసింది ఎవరు? 30 లక్షలు మంజూరు చేసింది ఎవరు? ఈ నుంచి ఆలూరు బైపాస్ రోడ్ వేసింది ఎవరు? ఈ నుంచి ఆలూరుకి డాంబర్
ఆలూరుకు రెవెన్యూ డివిజన్ తెచ్చింది ఎవరు? ఆలూరు మండలం ఇచ్చింది ఎవరు? నేను తేలేదా? గిన్ని పనులు నేను చేసిన. గివి ఎప్పుడా అంటే వాడు పొద్దంతా మన సార్థకాల్లో చెప్పినట్టు స్టోరీలు చెప్తుండు. నమ్ముతారా? అదే కాకుండా ఇస్సాపల్లి గ్రామంలో ఏ ఒక అక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకొని నీళ్లకు పోవద్దు, బిందెల సప్పుడు కావద్దు, యారాళ్ళ కొట్లాటలు కావద్దు, భార్య భర్తల మధ్య పంచాదులు కావద్దు. మరి మీకు పాత బోరింగులు కొట్టి కొట్టి అనుముల్ల గంగారం ఇంటి ముంగట పాత బోరింగ్ ఉండే గుర్తుందా? గుర్తుందా? యారా అనుముల్ల గంగారం? ఈ మూల మీద పాత బోరింగు కొడితే కుయ్యి కుయ్యని చెప్పలంతా నొత్తుండే. మీకు నొయ్యకపోతుండేనా? అట్లాంటిది ఆ బోరింగ్ బాధ తీర్చి మా అక్క చెల్లెలందరికీ 3 కోట్ల రూపాయలు పెట్టి ఈ ఒక్క గ్రామంలో ట్యాంకులు కట్టించి 1,80,00,000 రూపాయలు పెట్టి 3.5 కిలోమీటర్ల పైపు లైన్ వేసి మీ అందరి ఇళ్లలో నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా? నల్లా తిప్పితే నీళ్ళు వస్తుంది వాస్తవం కాదా? ఎవరిచ్చిరు నీళ్ళు? కాదు కీడు కొత్త పిచ్చగాడు. నేను ఇచ్చింది వాస్తవం కాదా? మరి సప్పట్లే ఆడోళ్ళే 3 రోజులు నీళ్లు పనిచేసి పాత బోరింగులు చార్జ్ చేస్తా. అప్పుడు నాకు సప్పట్లు కొడతారు. 3 రోజులు నీళ్లు పనిచేసి గా మాదిగల సంఘం దగ్గర కూడా ఒక బోరింగ్ ఉంటుండే కదా, 3 ఉన్నదా? పోయిందా? గా బోరింగు, గీ బోరింగు, ఇంకా పద్మశాలలు ఇంటికి ఒక కూడా ఉండే కదా సంఘం కాడ, గుడి కాడ బోరింగ్ ఉండే. ఆ 3 చార్జ్ చేసి పాత బండి చార్జ్ చేస్తా బంద్ చేస్తాయి. అప్పుడు సప్పట్లు కొడతారు నాకు. అంతేనా? పైసలు ఎక్కువ, సప్పట్లు తక్కువ. అదే కాకుండా ఈ గ్రామంలో ఏ ఒక బిడ్డ పెళ్లికున్నా ఆ బిడ్డకు ఒక తోడ పుట్టిన అన్నలాగా నేనుండి మేనమామల కేసీఆర్ గారుండి ఇస్సాపల్లి గ్రామంలో 111 మందికి గాను 1,01,116 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసింది వాస్తవం కాదా? ఆ పెళ్లిళ్లకు 1 కోటి రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా? పెళ్లి చేసుకున్న వాళ్ళు హైదరాబాద్లా, పిల్లనిచ్చిన వాళ్ళేమో ఇంకొక మండల్లా, అవ్వ బాబేమో ఇంట్లో, నా పెళ్ళేమో నవంబర్ 30వ తారీఖు. నాకు ఓట్లు ఎవరే వెళ్ళా? మరి ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళు వస్తారా? వాళ్ళు వేస్తారా? వాళ్ళ పేర్లు కూడా చదువుతా. చదవల్లా? లేకపోతే ఏమొచ్చిందంటారు ఆడోళ్ళు. ఏమొచ్చింది మాకు? ఏమిచ్చినావు? ఇంకా ఏమిచ్చినావు? ఇస్తా. 70 ఏళ్ళ శని 10 ఏళ్ళ పోతుందా? గిన్ని పనులు నేను చేసిన గల పేర్లు కూడా చదువుతా. మీరు అర్ధగంట ఓపిక పట్టదు. లేకపోతే జీవన్ రెడ్డి ఏం తెచ్చిండు? ఏమిచ్చిండు? పెళ్లి చేసిన ఇళ్ళని అవుతా వాళ్ళు ఆడ హైదరాబాద్ ఉన్న టీవీలలో చూస్తారు. అంతేనా? చదవాలా వస్తున్నా నాయన? చదవాలా? 111 మంది ఉన్నారు. దమ్మంతది చదవాలా? మరి ఈ 111 మంది మంచికి 20 ఓట్లు వేస్తే నాకు 2,000 ఓట్లు రావా? అత్త మామ కొడుకు కోడలు తమ్ముడు మరదలు అన్న వదిన వియ్యంకు నాకు ఓటే చేద్దా? తిన్నది మర్చిపోతారా? పెళ్లి చేసుకున్నది మర్చిపోతారా? అన్నం పెట్టినలకు సున్నం పెడతారా? గురుత్వం లేకుండా ఉంటారా? నన్ను మర్చిపోతారా? నన్ను గెలిపియారా? 111 మంది మంచికి 20 ఓట్లు వేస్తే నాకు ఓట్లే నిరసిన 2,000 నువ్వు లెక్కలలో ఫెయిల్ అయ్యిండు. ఈ ఇసపల్లి ప్రసాద్ గారి ఫెయిల్ అయ్యిండు లెక్కలల్లా. 111 ఇంటూ 20 ఓట్లు అంటే 2,111. ఓకేనా? మరి ఇప్పుడు చెప్తా ఉన్నా, కాలేటి శ్రవంతి, లారిక సాయి, మాధురి, గడ్డం సాయమ్మ, కొండ కంగమని, పెద్దగంటి శ్రావణి, సల్లగడిగ శ్రీజ, వరిగంటి శ్రీవేణి, కొమటి జ్యోత్న, మమ్మ రైమ, మనుష, శ్రీలత, సంధ్య, శ్వేత, శ్రావణి, భువనశ్రీ, వైష్ణవి, శిరీష, మలయం, లయశ్రీ, రవలి, లామ్య, కృష్ణ రాణి, రమలి, లలిత రాణి, వేంపల్లి నవనీత, గుండం శ్వేత, కుర్రపల్లి సునీత, బండి నీలిమ,
వర్ష, విట్టం శివాని, దార్ల ప్రియాంక, శ్రీ విద్య, చెలిమేల వందన, ఉమ్మెల ప్రతీష, కొంపెల్లి స్వరూప, దాసరి అలేఖ్య, బండి నీలిమ, కుర్నపల్లి సునీత, గుండం శ్వేత. మొన్న బతుకమ్మకి అయితే మంచిగా వచ్చి అందరూ ఆడిపోయారు. మరి నా పెళ్లి రోజు ఎవరికి ఎలా రాలేదు. 30 తారీఖు వస్తారా? వాళ్ళు ఎక్కడున్నా కానీ రావాలి. మళ్ళీ గిన్ని పేర్లు చదవాలన్నా వద్దురా నాయన. వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ ఊర్లో పెళ్లి చేసుకున్న వాళ్ళంతా. అదే కాకుండా చెప్పాల, పూజిత, నవిత, వన్నెల, సౌందర్య, రమ్య, ప్రవళిక, ప్రణతి, పరిణ్, నిరీక్షణ, వీణ, స్రవంతి, రాణి, సురిష, రజిత, మలం, కృష్ణవేణి, నవనీత, సునంద, జీవమ్మ, జ్యేష్ఠ, గంగా, పద్మిని, మెట్టు, శిల్ప, గాడి, హరిత, వేంపల్లి, విజయ, లక్ష్మి, గడ్డం, రమ్య, సుంకం, సుచరిత, కోర్వ, శ్రీనాథ, పగడిపల్లి, గంగాధర్. నాకు దమ్మవుతుంది. ఇంతమంది పెళ్లి చేసినాం. ఎన్నికడికి ఎవరైనా పెళ్లి చేస్తే 5,000 రూపాయలు ఇస్తే తొట్లకు విరిచి బొడ్డు కోసి పిల్లగాడి పేరు వీని పేరు పెట్టేది. వాస్తవం కాదా? ఈ రోజు ఒక 11 మందికి ఈ గ్రామంలో పెళ్లిళ్ళు చేసింది కేసీఆర్. వాస్తవం కాదా? మరి మర్చిపోతారా? అదే కాకుండా ఆ పెళ్ళైన బిడ్డలు 9 నెలల గర్భిణి ఉంటే 6 నెలల గర్భిణి నుంచి 9 నెలల గర్భిణికి బీడీ కార్మికులు చుట్టొద్దు, తోటల్లో కోవద్దు, పని కోవద్దు, ఉద్యోగం కోవద్దు అని చెప్పి సన్న బియ్యము కోడి గుడ్డిచ్చి వాళ్ళ గర్భిణి స్త్రీలను మంచిగా చూసుకున్నది మనం కాదా? వారికి 12,000 రూపాయలు ఇచ్చింది. వాస్తవం కాదా? ఆ గర్భిణి స్త్రీ ఇసపెల్లి నుండి ఒక్క ఫోన్ కొడితే 9 నెలల గర్భిణి డెలివరీకి పోవడానికి ఒక్క ఫోన్ కొడితే అని 102 అంబులెన్స్ తెచ్చి ఆ బిడ్డను 600 పడకల ఆసుపత్రి తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయించింది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? 100 పడకల ఆసుపత్రికి 30 కోట్లు తెచ్చింది నేను కాదా? మరి ఆడవాళ్ళు సప్పుడు ఏరేంద్ర, మొగులు సప్పుడు చేస్తారు. వాస్తవం కాదా? మీకు కోసుడు తీసుడు 50,000 గుంజుడు మంచిగా ఉండే కదా? 50,000 రూపాయలు తక్కువ కాలేదా? అంతేకాకుండా బిడ్డ పుడితే కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన కేసీఆర్ కిట్టు. కేసీఆర్ కిట్టులో తల్లికి బిడ్డకు చీర, బట్టలు, జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు, పిరేం పౌడర్. ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడుతుందో మా ఇసపల్లి గ్రామంలోని అక్క చెల్లెలందరూ అదే సబ్బు పెట్టే విధంగా, అదే పౌడర్ పెట్టే విధంగా జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బిస్తున్నాం. వాస్తవం కాదా? ఇయ్యలేదా? అన్ని ఇచ్చిన తర్వాత కూడా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాలా ఇస్తలేమా? ఉయ్యాలు ఇచ్చిన తర్వాత కూడా దోమలు కుడితే దోమ తెర ఇస్తలేమా? దోమ తెర ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి గల్లు 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 అని గజ్జలు ఇస్తలేమా? మీరు దాకాళ్ళకు వస్తే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బువ్వ పెడతలేమా? మీరు సిద్ధుల గుట్టకు వస్తే ఆడ బువ్వ పెడతలేరా? మిమ్మల్ని మంచిగా చూసుకుంటలేమా? ఎన్ని పనులు మేము చేసినాం. మహిళలను గౌరవించే విధంగా పనిచేస్తున్నాం. ఇంకా కూడా కొంతమందికి నా మీద కోపం ఉంది. ఇక్కడ కూడా కొంతమంది కోపం ఉంది. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. డిసెంబర్ 9వ తారీఖు తర్వాత ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కావాలంటే జమనాథ్ మహేష్ని రాజునిత్తం, జామీను రాజరెడ్డి సింహంని భోజనని ఓళ్ళ చుట్టాల కాలనిత్తం. నమ్మరా? గిన్ని పనులు చేసినాక చెయ్యరా? ఇంకా కూడా కొంతమందికి పింఛన్లు రాలే, వారికి కూడా పింఛన్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరిది? ఎవర్రా నీ పేరు? నేనా? గాలకు పింఛన్లు కూడా ఇస్తాం. ఇన్ని ఇచ్చిన తర్వాత ఇంకా కూడా వడ్డీ లేని రుణం కింద 57 గ్రూపులకు కాదు 22.5 లక్షల రూపాయల వడ్డీ మాఫ్ వచ్చింది. వాస్తవం కాదా? అదే విధంగా మిషన్ భగీరథ కింద 726 ఇళ్లకు నీళ్లు వచ్చింది. వాస్తవం కాదా? కాంగ్రెస్ బీజేపీలకు కూడా కంటి పరీక్షలు చేయించినాం. వాస్తవం కాదా?
రిజిస్ట్రేషన్ చేయించినాం. ఎంతమందికి? 1453 మందికి. దాంట్లో అద్దాలు 150 మందికి ఇచ్చినాం. ఎంతమందికి? ఇలా మిగిలిన కాంగ్రెస్ బీజేపీ కూడా ఇచ్చినాం. కళ్ళు సరిగ్గా పడతలేవు. జీవన్ రెడ్డి ఏం చేసిండు? గిది నేను చేసిన. దీంట్లో ఏ కానా వాడు చేసిండా? చారానా చేసిండా? 10 పైసలు చేసిండా? ఇంకా కొంతమంది రైతు బంధు వచ్చిన కూడా పోయి గల్ల కలుపుతారు. అంతేనా? ఇదే కాకుండా ఈ ఒక్క గ్రామంలోనే రైతు బంధు ద్వారా ఈ గ్రామానికి దాదాపుగా రైతు బంధు ద్వారా 714 మంది రైతులకు గాను 7,08,00,000 రూపాయలు వచ్చినాయి. కాపాళ్ళు ఉన్నారా? వాళ్ళకు కూడా రైతులకు రైతు బంధు వచ్చింది. భూములు ఉన్న వాళ్ళందరికీ రైతు బంధు వచ్చింది. రైతు బీమా కూడా వచ్చింది. వీటితో పాటు ఇసాపల్లి నుండి అంకాపూర్ వరకు రోడ్డు వేయించింది ఎవరు? 2,32,00,000తోని. ఎంత? ఇసాపల్లి టు లారణ ఆశ్రమం నుండి అంకాపూర్ వరకు మళ్ళా రోడ్ వచ్చింది. దాని మీద డాంబరు. దానికి ఎంత? 1,40,00,000. అంతర్గత సిసి రోడ్లు 98 లక్షలు తెచ్చింది ఎవరు? మన ఊరు మన బడి పథకం కింద స్కూల్లో 45 లక్షలు తెచ్చింది ఎవరు? గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కొరకు 16 లక్షలు ఇచ్చింది ఎవరు? ఇక లాస్ట్ 2 అడుగులు ఉన్నాయి. మీకు కూడా యాస్ట్ వస్తుంది. నేను కూడా చెప్పిపోతా. మీరు పోయి గరం గరం అండుకొని వచ్చిర్రా. రోడ్డు బస్ స్టాప్ నుండి మాదిగ నాగన్న వరకు 30 లక్షల రూపాయలు. అక్కడ 30 పద్మశాలి భవనంకు 5 లక్షల రూపాయలు. వీడీసీ భవనంకు 10 లక్షల రూపాయలు. చర్చ్ కోసం 5 లక్షల రూపాయలు. మున్నూరు కాప గౌడ సంఘ భవనంకు 5 లక్షలు. మంగళి సంఘంకు 3 లక్షలు. కుమ్మరి సంఘంకు 5 లక్షలు. మున్నూరు కాపు మమ్మాయి సంఘ భవన నిర్మాణంకు 5 లక్షలు. కోర్వ మాల సంఘ భవన నిర్మాణంకు 5 లక్షలు. ఉమ్మెడ సంఘ భవన నిర్మాణంకు 5 లక్షలు. ఎస్సీ మాదిగ సంఘంకు 10 లక్షలు. మున్నూరు కాపు గౌడ సంఘ భవనంకు 5 లక్షలు. వెంకటేశ్వర మున్నూరు కాపు సంఘ భవనంకు 5 లక్షలు. యాదవ సంఘంకు 3 లక్షలు. వెంకటేశ్వర వృద్ధుల సంఘంకు 5 లక్షలు. బేతేలు ప్రార్థన చర్చ్కు 4 లక్షలు. రజక సంఘం సాగరులకు 5 లక్షలు. గోపాలకృష్ణ యాదవ సొసైటీ భవన నిర్మాణకు 5 లక్షలు. దళిత వాడ మాల పట్టెపు పంత దగ్గర భవన నిర్మాణం 3 లక్షలు. మున్నూరు కాపు కమ్యూనిటాల నిర్మాణం కోసం 3 లక్షలు. కావుడ పెద్ద సంఘం పంత కమ్యూనిటాల నిర్మాణం కోసం 3 లక్షలు. కమ్యూనిటాల నిర్మాణం వెంకటేశ్వర రైతువాడ బస్ స్టాండ్ కాడ 3 లక్షలు. ఎన్ని పైసలు ఇచ్చినా మరొక్క సపోర్ట్ లేవు. అయితే అది కట్టుకోవాలా ఆయన అంటే, లేకపోతే కట్టిస్తా, లేకపోతే బాగున్నా ఉన్నది. అదే విధంగా టెంపుల్ దగ్గర భవన నిర్మాణకు 5 లక్షలు. మార్క్స్ లైట్ కు 4 లక్షలు. ట్రాక్టర్ ట్రాలీ కోసం 9 లక్షలు. వైకుంఠ దానం కోసం 10.5 లక్షలు. గిన్ని పైసలు ఇచ్చిన. ఇంతే కాకుండా మీరు ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీ పెళ్లి పేరంటాలకు విరిస్తే వచ్చినా, మీ గ్రామానికి తొట్లకు వచ్చినా, మన ఊర్లో సాగు కవర్ ఉంటే అక్కడికి కూడా వచ్చినా, మీరు దవాఖానాలో ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన, అన్నిచ్చి ఇన్ని చేసిన, ఇంకా కూడా చెయ్యాల్సింది. ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చినప్పుడు సార్ నేను ఇసపెళ్ళికి పోతున్నా, ఇంకా కూడా కొంతమంది నా మీద గుర్రుమని కోపంతో ఉన్నారు. ఏం చెప్పాలా సార్ అంటే, ఇది ఇచ్చి పంపించింది నాకు మేనిఫెస్టో. చెప్పాలా? మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెలకు సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏమిస్తా? సప్పట్టు కొట్టకపోతే దొడ్డు బియ్యం. 2,000 వృద్ధుల పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, వితంతువుల పింఛన్లు ఎంతైతే, మళ్ళీ మనం గెలిచిన తర్వాత ముసలోళ్ళ పింఛన్లు ఎంతైతాయి, ఒంటరి మహిళల
తల్లి. అదే విధంగా రైతులకు రైతు బంధు 10,000 ఉన్నది, 16,000 ఇస్తాం. అసైన్మెంట్ భూములు ఉన్నాయా? అసైన్మెంట్ భూములు ఉన్నాయా? అబ్బా నాకు దమ్మత్తు నీళ్ళు తాగుతా. కావా? రైతులే కావా? రైతులకు పట్టాలు లేని భూములు లేవా? ఇసాపల్లి గ్రామంలో ఎన్ని అసైన్మెంట్ ల్యాండ్లు ఉంటే వాళ్ళందరికీ గెలిచిన తర్వాత పట్టాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేనా? సిలిండర్ బుడ్డ అయిపోయింది. ఇక దావకాన్లలో ఎవరైనా ఉంటే అనారోగ్యంతో బాధపడితే ఇసాపల్లి గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి 15 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించే బాధ్యత మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మంచిదేనా? 15 లక్షలు. ఇదైన తర్వాత ఇంకా కూడా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా. ఈ గ్రామంలో దగ్గర మనకు రైతు బీమా వచ్చింది. ఏ విధంగా అయితే రైతు బీమా వచ్చిందో గాడి నారాయణ, అడుగుల లింగన్న, చంపాల రాములు, సల్లగరిగ సాయన్న, గాడి చిన్నయ్య, బండి గంగారం, మచ్చర్ల పెద్ద భోజన, పట్నం గంగారం, ఉమ్మడి గణపతి, గాడి ఎర్రన్న ఇంట్లో చనిపోతే 5 లక్షలు ఎట్లయితే వచ్చినాయో మన ఇళ్లలో ఎవరిల్లో అయినా సరే మొత్తం ఈ గ్రామంలో ఆకస్మికంగా ఏ వ్యక్తి మరణించినా 48 గంటల్లో వారింటికి మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 5 లక్షలు చేరుస్తాడని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పమన్నాడు. నమ్ముతారా? కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నాం, ఇచ్చినమా? బీడీల పింఛన్లు ఇస్తామన్నాం, ఇచ్చినమా? రైతు బంధు ఇస్తామన్నాం, ఇచ్చినమా? మిషన్ భగీరథ నీళ్లు ఇస్తామన్నాం, ఇచ్చినమా? సీసీ రోడ్లు ఇస్తామన్నాం, ఇచ్చినమా? గుడికాడ షెటర్ రూములు కడతామన్నాం, కట్టినమా? సిద్ధలగుట్టకు ఘాట్ రోడ్ వేసినమా? ఆలేరు బైపాస్ రోడ్ వేయించినా? మరి మళ్ళీ గివి ఇస్తానా? చెప్తే నమ్మకం పెట్టుదా? గివియనా? అరే సప్పులేదు. ఇస్తానా ఇయ్యనా? అమ్మయ్య, నమ్మిర్రా? నమ్ముతే సొమ్ము. అంతేనా? లైసెన్స్లా నాకు ఈ అమ్మాయి ఆడపోయినది ఒక దుకాణం పెట్టింది. ఏం పేరు ఆడిది? అజయ్. ఇసపెల్లి అజయ్ గారు నాకు రాత్రి 11కి ఫోన్ చేసింది. 11:30 నేను మంచిగా నిద్ర మబ్బులున్నా. ఎట్లా పడుకొని, హలో సార్ ఎమ్మెల్యే గారా? అవును రాబాయ్ చెప్పు, నీ దయ. పండుకున్నావా? మరి 11:30కి పండుకోకపోతే ఏం చేస్తారు? నేను ఇసపెల్లి అజయ్ సార్, నేను 2 సార్లు గెలిపించిన. నేను ఆలూరు బైపాస్ రోడ్ నుంచి ఒక్క బీరు తాగేస్తున్నా సార్. పోలీసు నన్ను పట్టుకున్నాడు సార్. మరి బీరు తాగితే పోలీసులు పట్టుకోరా? మళ్ళా ఇంకొకటి నర్సగొండ ఫోన్ చేసింది. మేము ఆర్మూర్ నుంచి వస్తున్నాం సార్, ట్రిపుల్ రైడ్ వస్తున్నాం. మళ్ళా నన్ను పోలీసులు పట్టుకున్నారు సార్. పట్టుకోరా? మరి మీ అమ్మా నాన్న పైసలు లైసెన్స్లు అడుక్కొని ఉంటే అడుక్కున్నాం సార్. సినిమా చూసినాం, విన్నాం, పడుకున్నాం, అయిపోయింది. బాబును 2 సార్లు అడుక్కున్నాట, ఆ పని 3 సార్లు అడిగింది, 5 సార్లు. కానీ లైసెన్స్ మాత్రం తీసుకోలేడు. మీ బాధ ఎందుకురా నాయన ఇసపెల్లి పిల్లగానే అని చెప్పి ఎంతమంది ఇసపెల్లి గ్రామంలో పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అంతమంది ఎమ్మెల్యే క్యాంపస్ లో మీరు అప్లై చేసుకోమంటే 120 మందికి ఉచితంగా లైసెన్సులు ఇచ్చింది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? మీరు అప్లై చేసుకోలేదా? లైసెన్సులు తీసుకోలేదా? మరి నాకు మంచికి 4 ఓట్లు వేయరా? నన్ను గెలిపియరా? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? బువ్వ తిన్నది మర్చిపోతారా? తిన్న తాట్లే ఉమ్ముస్తారా? నాకు తెలుసు గెలిపిస్తారు. అంతేనా? ఇన్ని పనులు నేను చేసినా ఇంకా కూడా మీలో ఒక వ్యక్తిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ మంచి చెడులో ఉంటూ మీరు దావకాలలో ఉంటే మాట్లాడిస్తూ మీ పెళ్లి పేరంటాలకు వచ్చిన వ్యక్తిగా శిరస్సు వచ్చి మీ కడుపులో తలకాయ పెట్టి మళ్ళీ ఆశీర్వదించమని అడుగుతా ఉన్నా. అడుగుతారా? ప్లీజ్ నన్నే గెలిపిస్తారా? గెలిపించడంతా ఒక్కసారి చేతులు ఎత్తుడు. 2 చేతులు ఎత్తు. నా కడుపు నిన్నది. 2 చేతులు. ఇక్కడ ఆడేలు ఎత్తుతలేరు. గాడ 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 గీడ గీడ
చేతులు వెళ్తే అందరు నాకేనా, అందరు నాకే వేసి. మీ ఊర్లో పెళ్లిళ్ళకి వచ్చిందా, మీ పేరంటాలకు వచ్చి ఇంకా ఏ ఊరు మీది? ఇది ఎవరంటే ఏ ఊరు? మీది ఏ ఊరు? ఇసపల్లి. నీ పేరేంటి? నువ్వు కారు కిందకి ఎత్తాను. ఇంకా అందుకే కారుకి ఎత్తాంటున్నావా? భోజమని అడిగిరట వాడు టీ కూడా వచ్చి, నేను కార్కే కుదుతా, నాకు పైసలు ఇస్తాను. భోజమా తెలుసుగా మీ అందరికి, చూసిర్రా? గా ముసలా వేస్తారు, మరి మీరు వెయ్యరా? ఓకే, జై తెలంగాణ. మనదేం గుర్తు? కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, బీడీ కార్మికుల పింఛను అక్కకు అడుగు, కేసీఆర్ కిట్టు అవ్వకు అడుగు, రైతు బంధు తీసుకున్న రైతులకు అడుగు, స్కూళ్ళలో చదువుకున్న పిల్లలకు అడుగు, కేసీఆర్ కిట్ తీసుకున్న బిడ్డకు అడుగు. మనదేం గుర్తు? కారు గుర్తుకే. మనదేం గుర్తు? ఇది చెప్తానండి సార్, పెడతాను లేకపోతే ఉంటా. మనదేం గుర్తు? మనదేం గుర్తు? జై తెలంగాణ. అందరికి ధన్యవాదాలు. చెప్పు. మంది ఉన్నారు పిల్లలు, 30 మందికి గొర్రెలు వచ్చినాయా? 20 గొర్రెలు, ఒక పొట్టేలు. వాళ్ళు సప్పుడు చేయరు, గొర్రెలను మేపుకొని వచ్చి ఇంటికాడ కూర్చున్నారు. నేను దిగిపోయేటప్పుడు గొంగడి పాతది చిన్న గొర్రె పిలుస్తారు, ఇచ్చి ఫోటో దిగి మళ్ళీ వాళ్ళది వాళ్ళు గుంజుకుంటారు. అంతేనా?